పొలంలో విరిగిపోయిన స్తంభాలు, అటుగా వెళ్లిన బర్రెలు మృతి. సుమారు 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం. ఇప్పుడు విజువల్లో చూడొచ్చు. విరిగిపోయిన స్తంభాలు, కరెంటు తీగలు నేలకు ఒరిగిన ఆ లైన్లో కరెంటు కట్ చేయకపోవడంతో 4 లక్షల రూపాయల విలువైన బర్రెలు మృతి చెందాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపురం హెమ్లెట్ విలేజ్ అయిన శీకరిగానిపల్లిలో ఘోరం జరిగింది. మధు అనే రైతు రోజులాగే ఈరోజు కూడా తన బర్రెలను తోలుకొని మేతకు పొలంలోకి వెళ్తుండగా పొలంలో విరిగి కింద పడిపోయిన విద్యుత్ స్తంభాలని గమనించలేదు. బర్రెలు అటు నుండి వెళ్ళి విద్యుత్ షాకు గురై ఎక్కడికక్కడే మరణించాయి. మరణించిన బర్రెల విలువ సుమారు 4 లక్షల రూపాయల వరకు ఉంటుందని మధు ఆవేదన వ్యక్తపరిచారు. విద్యుత్ స్తంభాలు కింద పడ్డా కూడా సరఫరాలో అంతరాయం లేకుండా ఉండడంతో కరెంటు షాక్ కొట్టి బర్రెలు మృతి చెందడం జరిగిందని మధు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. తన జీవనోపాధి అయిన బర్రెలు మరణించడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నానని, ప్రభుత్వం తనని ఆదుకోవాలని మధు కోరుకుంటున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే చనిపోయిన బర్రెలకు నష్టపరిహారం కట్టించాలని మధు డిమాండ్ చేస్తున్నాడు. నా పేరు మధు, మా శికార్గన్పల్లి గ్రామ పంచాయతీ. నేను ఎన్నోసార్లు ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ లైన్మెన్ శివ గారికి మరీ ప్రత్యేకంగా ఫోటో దించి వాట్సాప్ పెట్టి ఇలా ప్రాబ్లం ఉంది, ఒక్కసారి మీరు వచ్చి ఒక 10 నిమిషాలు ఎల్సీఆర్ ఇవ్వండి, మేమన్నా దీన్ని చేస్తాము, ఒకసారి మీరన్నా వచ్చి దీన్ని కట్ చేసుకోండి అని 10 సార్లు చెప్పినా కూడా వినగా వాళ్ళ నిర్లక్ష్యం వలన ఈరోజు నావి 4 లక్షల రూపాయల విలువ చేసి పలునాలు చనిపోయింది. నాకు ఏమన్నా న్యాయం సమకూరుస్తారు, ఎలక్ట్రిషియన్ వాళ్ళు ఏమన్నా న్యాయం సమకూరుస్తారని నేను అనుకుంటున్నాను. దాన్ని ఒళ్ళు పెట్టుకుని దాదాపుగా ప్రభుత్వం కానీ సాయం చేయాలని కోరుకుంటున్నాను. గాలి వానకు వైర్లు తెగిపోయి కరెంటు వల్ల నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా జరిగింది. లేదు చెప్తే కూడా వాళ్ళ విధంగా ఎంకరేజ్ చేయక ఈ విధంగా జరిగిపోయింది. రైతులకు దాదాపు చాలా నష్టం జరిగింది. వాళ్ళ న్యాయం చేకూర్చాలి అని అనుకుంటున్నాను.